नारायण नारायण जय गोविन्द हरे गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे नारायण नारायण जय गोविन्द हरे गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल
समर्पयामि पुष्पेण गणाम्बिकाय विद्महे रुद्रपत्न्यै च धीमहि రంగశృంగాది విద్మహ పుష్పాక్షరాన్ని సమర్పయామి నమస్కరోమి. అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నేషు సర్వదా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ నమః. నమస్కారం చేసుకోండి. నమస్కారం సమర్పయామి. ఛత్రాది పూజార్థే అక్షరాన్ సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ గణేశ గౌరీ దేవతాభ్య ప్రియదాన్ నమః. ప్రియగోర్భవతు ఉత్తరే శుభకర్మణ్య విద్యమస్తి భవంతో బ్రువంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. సహస్రపరమాదేవి శతమూలాయ శతాంకురా హరతమే పాపందూర్వాదు స్వప్ననాశనే గణేశ గౌరీ ప్రసాదం శరసాగరూయా యజ్ఞేన యజ్ఞమేదం తదేవా ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాస్సందే పూర్వే సాధ్యాః సంతి దేవా. గణేశ గౌరీ యథాస్థానం ప్రవేశలేదు లేదు. అన్ని వేదాలు ఆయన అధ్యయనం చేసినాడు కదా. ఒక్క వేదం చదువుతుందికే 12 సంవత్సరాలు పడుతుంది. మరి వేదాలు అనేటి ఎన్నో 4 ఉన్నాయి. ఇంతకుముందు ఈ వేదాలు 4 మిగిలినాయి. ఆ వేదాలను సోమాసుడు అనే రాక్షసుడు దొంగలించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఆ సముద్ర గర్భంలో దాక్కున్న సోమాసురుణ్ణి విష్ణువు మత్స్యావతారం ఎత్తి అతని సంహారం చేసింది. మరి అంతకుముందు అనేక అనంత వేద శాఖాధ్యాయుని వేదాలు 4 ఉంటే దానికి ఉపశాఖలు అనంతంగా ఉన్నాయి. అచ్యుత పరబ్రహ్మని ఆదినారాయణాయ మాట్లాడద్దు. అచింత దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య మయామృతోధదయే అచ్యుత గోత్రోద్భవాయ. అచ్యుత గోత్రం స్వామివారి గోత్రం ఏంది? అచ్యుత గోత్రం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. ఈ లోకాలన్నిటి కూడా ఆయనే నాయకుడు. తత్వాతీతాయ. ఎటువంటి తత్వం అనేది లేదు, కోపం లేదు, ఈర్ష లేదు, అసూయ లేదు, నాది లేదు, నీది లేదు, అన్ని భావాలు లేవు ఆయన. అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణపరాయణాయ. ఎవరైతే గోవింద అంటే వాళ్ళని కాపాడతాడు. స్వామి ఏం చేస్తాడు? గోవింద అని ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను రక్షించు స్వామి అంటే కాపాడుతాడు. శర్వనో నప్తే. స్వామివారి గోత్రం ఏంది? అచ్యుత గోత్రం. ఏం గోత్రము? స్వామివారి యొక్క ఎవరు తాత ముత్తాత ఎవరంటే పరబ్రహ్మ శర్మ. తాత ముత్తాత ఎవరు? స్వామివారి పరబ్రహ్మ శర్మ యొక్క మనమడు. ముత్తాతనేమో పరబ్రహ్మ శర్మ,
తాతనేమో ప్రద్యుమ్న శర్మ వాసుదేవ శర్మణ పుత్రాయ. వసుదేవుడు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామిని కన్యార్థినే వరాయ. దోన్పాల్ గ్రామం లోపల నివసిస్తున్న దోన్పాల్ గ్రామ నివాసాయ శ్రీ వెంకటేశ్వర శర్మనే కన్యార్థి ఇక్కడ వరుడుగా ఉన్నాడు. మరి ఆ సప్త ఋషులు అంతా కూడా జరిగి స్వామివారికి యోగ్యమైన కన్యలను తీసుకొని రావడం జరిగింది. బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే 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 పందనామాహి పందనామాపురే పందనామా బల పందనామ బల పందనామ బల పందనామ బల పందనా. హలో హలో తాంబూలాలు మార్చుకుంటున్నారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనేది అవుతుంది. ఇంతకుముందు కూడా ఇప్పుడు గట్టిమేళం సామ్రాజ్యం ఇక్కడ మంగళాయన లేడు కుర్చీ. ఈ ఊళ్ళో మంగళాయన కుర్చీనట. ఇక్కడ కుర్చీ మీద పెడతారా తీయటం. అయంతే విస్తరో విస్తరో విస్తర. స్వామివారికి ఇప్పుడు కూర్చొని మా అర్చక స్వాముల వారు కూర్చొని వీర్యాయ మృగోణ భీమక్కు జరోగి విస్తృష విక్రమనేదు అవిక్షేంద్ర భువనాని గంగ నీళ్లు గంగా యమున సరస్వతి నర్మద సింధు నేమ వేసుకొచ్చేసి స్వామివారి కాళ్ళు ఒకటేసారి వేయాలి. స్వామివారి యొక్క కాళ్ళు అడుగుతున్నారు. మీరు కూడా అయినట్టుగా భావించండి. అందరూ చెప్పండి. గంగేచ యమునే కృష్ణే గోదావరి నర్మద సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అక్షరప్ర చరణం పవిత్రం మృదులం పురాలింగేన భూతస్థర తిరస్కృతాని పవిత్రేణ బుద్ధేన భూతాది స్వామివారి యొక్క కాళ్ళు కాళ్లకు పారాయణ పెడుతున్నారు. అర్చక స్వామి వారికి దండం పెట్టుకోండి. మీరు కూడా అందరూ స్వామివారి కాళ్ళు అడిగి కాళ్లకు పారాయణ పెట్టినట్టుగా భావించుకోండి. వినరా శ్లోకం ఏం చెప్తుందంటే మనస్సు లోపల ఏ పూజ అయితే చేస్తారో దాన్ని మానసిక పూజ అంటారు. బియ్యం ఉడకవేయదు. నందముకుంద హరినారాయణ హరివో హరికేశవ హరి గోవింద హరికేశవ హరి గోవింద హరినారాయణ హరివో హరినారాయణ హరివో హరి సుందర నందముకుంద హరినారాయణ హరివో హరి సుందర వస్త్రాలను సమర్పించడం జరిగింది. తిరుపతిలో కూడా సీఎం ఎట్లయితే సమర్పిస్తాడో అట్లనే భద్రాచలంలో కూడా ఏ విధంగా అయితే సమర్పిస్తారో అట్లా గ్రామ
వారు సమర్పించడం జరిగింది. మనందరూ కూడా ఒకసారి గట్టిగా ఏడుకున్నవాడ వెంకటరమణ స్వామివారికి కొత్త బట్టలు ఆవులు దానం చేయడం అనేది గట్టిగా ఏడుకున్నవాడ వెంకటరమణ గోవింద అంటే ఎంత నోరుంటే అంత నోరుతో అనాల గుడుగత్తు. తదేవ రత్నం సుదినంతరేవ తారాబలం చంద్రబలంతరేవ లక్ష్మీపదేంగ్రియుగం స్మరామి. వెంకటరమణ గోవింద ఏడుకున్నవాడ వెంకటరమణ గోవింద గట్టిగా ఏడుకున్నవాడ వెంకటరమణ గోవింద విఘ్నేశ్వరో విఘ్నవిదూరకార్యే నిర్విఘ్నకార్యే సుఫలం ప్రసిద్ధం విఘ్నేశ్వరో నామ శ్రేష్ఠోజం వధూవరాభ్య వరదా భవంతు. పైకి చేతులు పెట్టి ఇట్లా లేవంటు పేర్కొన్నవాడ వెంకటరమణ గోవింద. శబ్దం వస్తలేదు, ఎండ కొడుతుంది, మరి రాత్రి అవుతుంది మీరు గట్టి అనుకుంటే. పేర్కొన్నవాడ వెంకటరమణ గోవింద. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందరి కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. వెంకటరమణ గోవింద. ఆబాముగ్రవాడ అనాథరక్షణ గోవింద. పైకి లేవడతలేడు దేవుడు మనకు నోరిచ్చింది. కరుణయామార్తాండవం సేయయో కౌసల్యాని జగర్భసంభవభృతే జన్మస్య సాధారణే. ఆబాముగ్రవాడ అనాథరక్షణ గోవింద. ప్రహ్లాదం జలవాపశోక జలధే ఉత్తారయం నైగమాన్ బాహ్యాంత పరిపూర్ణతాం ప్రకటయన్ స్తంభం బలాత్ హేమాక్షాగ్రజ మాజఘాన నకరై మంగళానాన్నిధి శ్రీమాన్ ధర్మపురేశ్వరో నరహరి కుర్యాజ్జగం మంగళం. వెంకటరమణ గోవింద. ఆపద మొక్కలవాడ అనాథరక్షణ గోవింద. దండం పెట్టుకోండి మళ్ళీ చెప్పండి. కళ్యాణం కమనీయ కోమల కడై గోవింద. పైకి లేస్తారు గోవింద. విలాసనయుకం కామం సకామం ప్రియం విఖ్యాతం భువనత్రయో హరదను భగ్నీకృతం మేంచితో సీతారాఘవయోర్వివాహ సమయే కుర్యా సదా మంగళం. ఆపదముగ్రవాడ అనాథరక్షక గోవింద. గట్టిగా నుండి గట్టిగా ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. కాచలే యదుగిరౌ నారాయణాఖ్యాచలే
लोकालोकमहाचले च निषधौ पुण्यात्मान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् దండం పెట్టండి. ధ్రువాద్యో ధ్రువా పృథివీ పర్వతాజిమే రాజా విషామయం క్షేత్రాన్ని సంజయన్నో రమణే ధ్రువంధరేణ హవిషా అయం జప్రం వనస్పతి చెప్పలు ధ్రువం మనకు మనసుకు ఒక పోగా చేదు అక్షింతలు పెట్టు కన్యాదానం ఎవరి కట్నం వాళ్ళు పెట్టుకోమని సొంత కట్నం గ్రామ కమిటీ కాదు కన్యాదానం కట్నం పెట్టుకోవాలి. యావరణైః సప్తభిరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ కరండ మండలే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంద ఐరావతాద్యష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాం ఉపరితలే प्रतिलोमेन भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यादिलोक सप्तकानाम् अधोभागे महानालद पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याश्च दिग्गन्ति शृण्डारण्डोत्तम्भिदे लोकालोकाचलवलयिते लवनेक्षुसुरा सर्पितधिक्षीर शुद्धोदकार्णवैः परिवृते जम्बू प्लक्ष कुशक्रौञ्च शाकशाल्मल पुष्कराख्य सप्तद्वीपैरावृते साध्यवती गान्धर्ववत्यलकावती प्रभृति पुण्यवर्तनैः प्रकाशिते इंद्राग्नि यम निरुति वरुण वायु कुबेर ईशानाद्यष्ट दिक्पालकैर्वृक्षवद्विद्यवारिदादारि सप्तकुलातलैः मतंग हिरण्य शृंग माल्यवत् किष्किन्ध ऋष्य शृंगाख्य पंचरुष पंचदश पर्वतैश्चाधिष्ठाराष्ट्र मगध मालव नेपाल केरल चोल पांचाल गौड़ मलयाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाट नाट कराट पानाट पांड्य पुलिंद आंध्र हूण दशार्न भोज कुक्कुरु गुरु गांधार विदर्भ विदेह वाक्लिक बल्पर केकय कोसल कुंतल किरात शूरसेन सेवन टिंकन कोंकण मत्स्यमद्र पार्श्व भूर्धर यावन जालांध्र दाल्वदे सिंधु प्रभृति विविध देश भाषा भूमिपालैः पालिते गंगा गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुधा भीमरती तुंगभद्रा रेणुका मलापहारी कावेरी कृतमाला ताम्रपर्णी विशोका कौशिकी गंडकी विचित्रगा वजुष्ठा प्रवरा काश्यपी सरयू सर्वपापः कुशावती फल्गुनी करतोया पुण्यला प्रणीता जनेक पुण्यनदी पवित्रते अयोध्या मथुरा माया काशी कांची अवंतिका पुरी द्वारवती प्रभृति पुण्यपत्तनैर्विराजिते इंद्र प्रत्येकं नवसहस्रयोजनैर्विस्तारिते भारत किं पुरुष इलावृत कुरु भद्राश्मक रमण कमंड हरण केतुमाल नामक नवखंडमंडिते दंडक विंध्या चंपक पदरिका नहुष गुह देवदारुगारण्याद्यावरणै अरण्यायुते महासरोरुहाकारे पंचाशत्कोटि विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे सुमेरुनिषध हेमकूट हिमाचलानां हरिवर्ष किं पुरुष वर्षयोश्च दक्षिणे सेतुबन्ध मलयातलयोत्तरे सहस्रयोजन विस्तृते भरतवर्षे भरतखण्डे प्रजापति क्षेत्रे कर्मभूमौ अयोध्या काशी कुरुक्षेत्र गया प्रयाग कांची श्रीरंग श्रीवेंकटाचलादि पुण्यक्षेत्रैः गंगा गौतमी सरयू नर्मदादि पुण्यनदीभिश्च विराजिते मनुष्य जन्म प्राप्ततः मम जन्म प्रभृति एततु क्षण पर्यन्तं कृतानां नवविधानां महापातक उपपातक अपनोदन द्वारा श्रीमन् नारायण कैंकर्य रूपं श्री वेंकटेश्वर स्वामी
కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యామః. నారాయణ జగన్మయ అభిరామ శరీరేశ క్షీరసాగర సంభూత పారిజాతాది సోదరీం సర్వలక్షణ భూషితాం మహాలక్ష్మీం ఇమాం కన్యాం భూలక్ష్మీం ఇమాం కన్యా. ఈ దోన్పాల గ్రామంలో కూడా ఈ కన్యాదానానికి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతుడు అంటే మీరేం చెప్పిందంటే మమ అనాది అవిద్యావాసనయ సంసార చక్రే మహతియోనిషు జనిత్వ. ఎన్నో జన్మలు ఎత్తుకుంటే అనేక జన్మలు క్రిమికీటకాల నుంచి మానవ జన్మ వరకు అనేక. ఇదానీ మనుష్య జన్మ, ఆ పుణ్యం వల్ల మనుష్య జన్మ అనేది ఎత్తడం జరిగింది. మరి ఆ మనుష్య జన్మకి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రావడం జరిగింది. ఆ రావడం వల్ల పుట్టి నుంచి జన్మ ప్రభుతి ఏతక్షణ పర్యంతం మనుషులు ఎప్పుడు కూడా పాపాలు చేస్తూ ఉంటారు. అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు, ఓడుతున్నారు పక్క. అంటే పాపాలను తొలగించే దేవుడు కదా. సంసారంలో కూడా అనేక పాపాలు చేస్తున్నారు. ఆ పాపాలన్నీ కూడా ఈ కన్యా వెళ్ళిపోయి ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల దగ్గర మనకు స్థానం అనేది లభించడం జరుగుతుంది. అందరూ ఈ సమయం లోపల మీరందరూ వచ్చిన వాళ్ళంతా కూడా చాలా గొప్ప అదృష్టవంతులు కదా. దేవుడికి దగ్గర ఉపవాసం, శివరాత్రి రోజు శంకరుడి దగ్గర ఉంటాం కదా. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దగ్గర ఉంటాం. మన దోన్పాల గ్రామం లోపల 15 సంవత్సరాల కింద ప్రతిష్ఠించబడ్డ వెంకన్న స్వామి కళ్యాణం లోపల మనం ఉండడం మన యొక్క ధర్మం కదా. పరిత్రాణ రాముడు చెప్పిండు, అపిస్వర్ణమయీం లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి. మన ఊర్లో పుట్టినందుకు మన ఊరు లోపల జరిగే అన్ని ఉత్సవాలకు మనం హాజరైతేనే మన ఊరోళ్ళు అంటారు. ఊరోళ్ళు మన ఊర్లో మనమే హాజరు కాకుండా ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటాం. అందరూ కూడా దండం పెట్టుకోండి. మీరు అందరు పసుపు కుంకుమ మంగళసూత్రం పైన ఆడవాళ్ళు వచ్చేసి పసుపు కుంకుమ స్వస్తి భరతి విజ్ఞాని విశ్వా అగరవత్తు రాజ్యాగరాజ విద్మహే కన్యాకుమారి ప్రచోదయాత్. శ్రీ నమః. సకల పూజార్తే పుష్పాక్షుదూపదీప తాంబూల నైవేద్య నీరాజనీరుభ్యర్థ క్షీరోదమదనాయాసే ఫలరూపే మధుద్విషః. నమశ్చంద్రసహోదర్యే నమస్తే అమృతయోనయే సముద్రతనయే మాతా లక్ష్మీ స్వాం ప్రార్థయామి. మంగళసూత్రం దేవేన సమర్పణే నియోజిత. అందరూ కూడా మంగళారతికి దండం పెట్టుకొని పైకి ఒకసారి. మంగళ సూత్రాలు అందరూ కూడా చూపించండి. మరి ఈ కళ్యాణ సందర్భంగా మన కొత్త మంగళ సూత్రాలు అమ్మవారికి, ఇద్దరు అమ్మవార్లకు, శ్రీదేవికి భూదేవికి కొత్త మంగళ సూత్రాలు పలస దేవన్న మీ పేరు గంగు గారు సమర్పిస్తున్నారు. వాళ్లకు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాము. అందరూ కూడా ఒకసారి మంగళ సూత్రాలకు దండం పెట్టుకోండి. నువ్వు పోయి కట్టరాపు, ఈయన వేసుకుంటాడు ఇక్కడ. అందరూ చెప్పండి, నమస్కారం చేసి చెప్పండి. సర్వమంగళ
మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే గట్టి మేళం. కామ సమృద్ధ్యతాం సత్యమజీమహే స్త్రీ దృప్యతి భుగోసి ప్రియే ప్రియా యజ్ఞస్య కామ్యః ప్రియః హరేతి వాయురాః తదో ఆదిత్యః సత్యమోమితి యతో యజ్ఞస్య దక్షిణా. అందరూ చెప్పండి. శ్రీయోమే కామ సమృద్ధ్యతాం స్త్రీ ద్రవ్యతి భుగోసి ప్రియే ప్రియా యజ్ఞస్య కామ్యః ప్రియః హరేతి వాయురాః తదో ఆదిత్యః సత్యమోమితి యతో యజ్ఞస్య దక్షిణా. చెప్పండి. యజ్ఞోనే కామ సమృద్ధ్యత కామస్య చెప్పండి. పశువులే ఇప్పుడు భోజనం టైం అవుతుంది. భోజనం ఇప్పుడే పెట్టాలంటే భజన గట్టిగా భజన వేయాలి. కాలు కాపదు, దేవుడు కాలు కాపుతారా కూడా అండి ఇవాళ దిగురు కింద దిగురు. అమ్మ చేతులు ఆడుకో, ముక్కు ముట్టుకున్నావు. ఇప్పుడు కాదు, దేవుడు లగ్గం కాదు, భోజనం పెట్టేస్తావు. మీరే గట్టిగా అనాల. ఉండు. హరి అను హరి అను శ్రీ హరి అను గోపాల అను శ్రీ హరి అను గోవింద అను గోపాల అను హరి అను శ్రీ హరి అను గోవింద అను గోపాల అను శ్రీ హరి అను గోవింద
ముసలైంది కాబట్టి వదిలేయండి. దేవునికి రామాను శ్రీరామాను జయ రామాను జయ రామ జయ రామాను రఘురామాను రామాను శ్రీరామాను జయ రామాను రఘురామాను జయ జయ రామ జానకి రామ 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 సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి అమ్మ రాజేశాను రాజేశాను జగదీశాను జగదీశాను పరమేశాను పరమేశాను ఈశాను ఈశాను రాజేశాను రాజేశాను పరమేశాను పరమేశాను జగదీశాను జగదీశాను రాజేశాను పరమేశాను జగదీశాను ఈశాను రాజేశాను పరమేశాను జగదీశాను శంభో శంకర శంభో మీరు లేవునిగా లేకుంటే నీళ్ళు హరి సుందర నందను హరి నారాయణ హరి హరి సుందర నందను హరి నారాయణ హరి హరి కేశవార గోవింద హరి కేశవార గోవింద హరి నారాయణ హరి హరి సుందర నందను హరి నారాయణ హరి హరి సుందర నందను హరి నారాయణ హరి హరి నారాయణ హరి హరి నారాయణ హరి హరి నారాయణ హరి హరి మన బుచ్చన స్వామి రమ్మను పుష్పావదే ప్రసూపదే ఫలనీర పొంగుముడే లోవేదాం బ్రహ్మణో వేదామృతేనామృతామృతే బ్రహ్మారాయ కీర్తిం వరాందనో నైవేనం ప్రణయతే బ్రహ్మణో వే సర్వా దేవతా దేవైనం దేవతామినం ధరవే యావతీర్వే దేవతా పొంగుముడే సర్వావేద బ్రాహ్మణే వస్మిరస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదభ్యో దేవే నమస్కృత్యాన్నా శ్రీరంగే తయ వేదా ఏవ దేవతా ప్రీణాదే బాగా ఇస్తాం అలా
వాళ్ళకి హలో హలో మంగళాడుతున్నది కింద కింద ఉన్నది మంగళ వెలిగించి చూపి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్చిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం గరుడ గమన తవ చరణ కమలమి హవన తిలసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమి హవన తిలసతు మమ నిత్యం మనసిలసతు మమ నిత్యం మమ పా గురుదేవా మమ పా గురుదేవా మమ పా గురుదేవా మమ పా గురుదేవా విధినముది అరణము కవిదు కవినుత పద పద్మ జల జనయన విధినముది అరణము కవిదు కవినుత పద పద్మ విభు కవినుత పద పద్మ మమతా మమపా గురుదే మమతా మమపా గురుదేవా మమతా మమపా గురుదేవా మమతా మమపా గురుదేవా బుధ శయన కాబట్టి కుంకుమ పూజకు
అన్ని నీళ్ళ ముంత, పసుపు, కుంకుమ, పూలు, అక్షింతాలు, పోక, గౌరమ్మ, గాజులు, పూలు, నైవేద్యంకు ఏదైనా పండు, ఫలము ఇవన్నీ కూడా తీసుకొని రావాలి. రేపు కుంకుమ పూజ 10 గంటలకు. వెంకటేశాయ కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మా దోన్పాల్ గ్రామం లోపల శ్రీ శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. గత నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. మరి నిన్నటి రోజు విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యావచనము మరియు ఉత్సంగ్రహణము, అంకురారోపణము, ధ్వజారోహణము, దేవతాహ్వానము మరియు అఖండ దీపారాధన మరియు ఔపాసన హోమము. ఈరోజు గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా గంగనీళ్ళ చేత రథానికి అభిషేకము, అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఎదుర్కోళ్ళు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత లాజాహోమము, కళ్యాణోత్సవాంగ లాజాహోమం అనేది జరిగింది. మరియు రేపు ఉదయము ఔపాసన హోమము మరియు నిత్య బలి, తర్వాత మహిళలచే అమ్మవారి ప్రీతిగా శ్రీదేవి భూదేవి ప్రీతిగా కుంకుమార్చన కార్యక్రమము, సాయంకాలము రథాంగ హోమము, రథోత్సవము మరియు ద్వాదశారాధన విధి, ఏకాంతోత్సవము ఇవన్నీ కూడా కార్యక్రమాలు దోన్పాల్ గ్రామ ప్రజల మరి సహకారం చేత మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఇట్టి కార్యక్రమం లోపల అందరూ కూడా పాల్గొని ఆ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.